హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర టీవీఎస్ ఆర్బిటర్ ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళ రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మోర్ కన్వీనియంట్, కొద్దిగా పెద్దవాళ్ళకి కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అండ్ కొత్తగా జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, కొంచెం తక్కువ డిస్టెన్సెస్లో ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఈ స్కూటర్ని అయితే తీసుకొచ్చారు. మోర్ లైక్ యూటిలిటీకి బాగా పనికొస్తుంది ఈ వెహికల్ అనేది. అండ్ ఈ వెహికల్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, V1 అండ్ V2. వేరియంట్ వైజ్గా ఈ వెహికల్లో కంప్లీట్గా ఏమేమి వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిలో. అండ్ వీళ్ళు ఈ పర్టికులర్ మోడల్ నుంచి బ్యాటరీ యాసెస్ సర్వీస్ని తీసుకొచ్చారు. మీరు 50,000 డౌన్ పేమెంట్ చేసేసి ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇస్తున్నారు. అరౌండ్ 850 రూపీస్ ఏమో మీరు పే చేస్తే సరిపోతుంది మంత్లీ. ఓవరాల్గా డిజైన్ అయితే బాగా మోడర్న్ లుకింగ్ ఉంది. రోడ్డు మీద నేను టెస్ట్ డ్రైవ్ అది చేస్తుంటే కూడా అందరూ ఆపి ఎంత పడుతుంది ఏందని అడిగారు. ఎంత పడుతుంది, రేంజ్ ఎంత వస్తుంది, చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ మంచి అట్రాక్టివ్గా కూడా ఉంటుంది రోడ్డు మీద. చిన్నపాటి టీవీఎస్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా కనుక చూసుకుంటే కంప్లీట్ ఫ్రెష్ డిజైన్ లుక్ అనేది ఈ స్కూటీ ఇస్తుంది. మెయిన్గా ఈ స్కూటర్ అట్రాక్షన్ పరంగా చూసుకుంటే 6 కలర్స్లో వస్తుంది. అండ్ కంప్లీట్గా అన్ని డ్యూయల్ టోనే. ఇక్కడ డ్యూయల్ టోన్ అంటే జస్ట్ ఒక 2 కలర్సే కాదు, టోటల్ 3 కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, అండ్ మనకి ఇక్కడ చిన్నపాటి డార్క్ గ్రే కలర్ కూడా మనం చూడొచ్చు, మెటాలిక్ డార్క్ గ్రే. మన ఫ్రంట్ ప్రొఫైల్ కనుక చూస్తే మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి మిర్రర్స్ ఉన్నాయి. అండ్ విండ్షీల్డ్ వస్తుంది. ఈ విండ్షీల్డ్ స్కూటర్లో భాగమే, యాక్చువల్గా ఏం కాదు, స్కూటర్తో పాటు వస్తుంది. కొంచెం అట్రాక్షన్ కోసమే. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. ఇది వచ్చేసరికి క్రిస్టల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు. నైట్ టైం విజిబిలిటీ బాగానే ఉంది, అంత మరీ బ్యాడ్గా ఏం లేదు, పని అయితే జరుగుతుంది, క్వాలిటీ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఆర్బిటర్ అని బ్యాచ్ చూడొచ్చు. కింద టీవీఎస్ వాళ్ళ లోగో ఉంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి డిఆర్ఎల్స్ ఇచ్చారు. మనకి కార్లో చూస్తున్నాం కదా, అట్లా డిఆర్ఎల్స్ ఇచ్చారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ని ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇచ్చారు. అండ్ డ్రమ్ బ్రేక్సే 2 ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ టైర్స్ అయితే ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. 14 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి 90/80. అండ్ సైడ్ ప్రొఫైల్ కనుక చూస్తే ఇక్కడ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. టోటల్ సైడ్లో కూడా 3 కలర్ కాంబినేషన్స్లో వచ్చింది. ఇక్కడ సిల్వర్ వైట్ ఉంది. అండ్ కింద ఈ బ్లూ ఫినిష్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెటాలిక్ గ్రే కలర్ చిన్నపాటి డిజైన్ ఎలిమెంట్ ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ మ్యాట్ బ్లూ ఫినిష్ అనేది కంటిన్యూ చేశారు. అండ్ సైడ్ నుంచి ఇక్కడ వెనకాల ఉన్న డిఆర్ఎల్ యొక్క సైడ్ ఇండికేటర్ అయితే కనపడుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ కర్వ్ టైప్ డిజైన్ ఒకటి వచ్చింది. ఆ కర్వ్ టైప్ డిజైన్లో ఇక్కడ వెంట్ కూడా ఉంది లోపలికి ఎయిర్ పోవటానికి. ఇది ఫంక్షనలే. ఇక్కడ నుంచి మనం చూస్తే లోపల బ్యాటరీ అది కనపడుతుంది. అండ్ వెనకాల ప్రొఫైల్ కనుక చూస్తే డిఆర్ఎల్స్ ఉన్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేటెడే. ఈ హ్యాండిల్ అది బాగా స్ట్రాంగ్గా ఉంది. అండ్ టీవీఎస్ బ్యాజింగ్, నెంబర్ ప్లేట్. వెనకాల సస్పెన్షన్ వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. అండ్ ఈ సస్పెన్షన్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉందనేది మన డ్రైవింగ్లో చూద్దాం. అండ్ మనకి ఈ బండిలో ఈ చిన్నపాటి ఈస్టర్ ఎగ్స్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా బాగా కనపడతాయి. అండ్ ఇక్కడ చిన్న రెక్టాంగిల్ బాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఆర్బిటర్ అండ్ ఇక్కడ టీవీఎస్ బ్యాజింగ్ అండ్ కింద అట్లనే రెక్టాంగిల్ అండ్ ఆర్బిటర్ వాళ్ళ లోగో. అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా చిన్నపాటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ సైడ్ కూడా మనకి ఇక్కడ బ్లూ కలర్ ఫినిష్ మేము కూడా ఆర్బిటర్ వాళ్ళ అథెంటిక్ డిజైన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చారు ఇక్కడ లోపల ఎయిర్ పోయే కాడికి. అండ్ ఇక్కడ కింద కూడా ఈ లెఫ్ట్ సైడ్ బ్లూ మీద కూడా రెక్టాంగిల్స్ ఉన్నాయి. సైడ్స్న పెద్ద ఆర్బిటర్ అని చెప్పేసి ఇక్కడ బ్యాజింగ్ ఉంది. ఇక్కడ టీవీఎస్ స్టిక్కర్ ఒకటి ఉంది. అండ్ సీట్ మేము కూడా డిజైనింగ్ అయితే ఉంది. సర్కిల్స్ ఇచ్చారు అండ్ ఆర్బిటర్ లోగో ఒకటి ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. లెంత్ వచ్చేసరికి 1860 వస్తుంది. విడ్త్ వచ్చేసరికి 728 mm. అండ్ వెహికల్ యొక్క హైట్ వచ్చేసరికి 129. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm వస్తుంది. అండ్ వీల్ బేస్ కూడా 1330. టోటల్ క్రాబ్ వెయిట్ వచ్చేసరికి 11-12 kg. ఈ వెహికల్ యొక్క ఫ్రేమ్ అయితే ట్యూబ్ ఇన్ ట్యూబ్ చాసీస్ వస్తాయి. సీట్ లెంత్ చాలా పెద్దది, అంతా ఫ్లాట్గా ఉంటుంది, చాలా బారుగా. సీట్ లెంత్ వచ్చేసరికి 845 mm.
ఈజీగా ఒక అడల్ట్స్ అండ్ ఒక కిడ్ ముగ్గురు కూర్చోవచ్చు. సీట్ హైట్ కూడా 763 ఇచ్చారు. అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ అయ్యే సీట్ హైటే అండ్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ కింద ఫ్లోర్ బోర్డ్ సైజ్ అయితే 290 ఇచ్చారు. మీరు వాటర్ క్యాన్ కూడా పెట్టుకోవచ్చు, ఎదురు వాటర్ క్యాన్, సిలిండర్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. వెహికల్ యొక్క మోటార్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. మోటార్ వచ్చేసరికి బిఎల్డిసి మోటార్ వస్తుంది. ఈ వెహికల్ యొక్క పవర్ అయితే 1.8 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసరికి 2.5 కిలోవాట్ అండ్ టార్క్ వచ్చేసరికి 30 Nm అండ్ పీక్ టార్క్ వచ్చేసరికి 120 Nm. టాప్ స్పీడ్ వచ్చేసరికి 68. ఈ వెహికల్ యొక్క యాక్సలరేషన్ అయితే 0 to 40 6.8 సెకండ్స్లో అందుకుంటుంది. రియల్ వరల్డ్ రేంజ్ అయితే అరౌండ్ 115 to 120 కిలోమీటర్స్ అయితే రావచ్చు. నాకు మార్నింగ్ 100% ఛార్జ్ పెట్టినప్పుడు 115 కిలోమీటర్స్ ఇక్కడ ఓడోలో చూపించింది. బూట్ స్పేస్ వచ్చేసరికి 35 లీటర్స్ వస్తుంది. బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ వచ్చేసరికి 34 లీటర్స్ వస్తుంది. చిన్న సైజు చిన్నవి హాఫ్ సైజ్ హెల్మెట్లు 2 పెట్టుకోవచ్చు. బూట్లో లైట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఛాసీ నెంబర్ ఉంది అండ్ సమ్ అదర్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ వస్తుంది. దీని కింద మనకి ఇది ఓపెన్ చేస్తే కింద బ్యాటరీ ఉంటుంది. ఈ వెహికల్ని ఛార్జ్ చేసుకోవడానికి 650 కిలోవాట్ ఛార్జర్ ఇస్తున్నారు ఇంట్లో. అండ్ మీరు ఇక్కడ ఈ పిన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి చిన్నపాటి ట్విస్టింగ్ ఫంక్షన్ ఉంది. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవాలి. మనం ఇట్లా లోపల కూర్చోగానే ఇది కొంచెం అట్లా ట్విస్ట్ అవుతుంది. అండ్ అన్లాక్ చేయాలంటే మనం ఇట్లా దీన్ని పక్కకనేసి అన్లాక్ చేసుకోవాలి. ఈ వెహికల్ 2 వేరియంట్స్లో వస్తుందని చెప్పా కదా, V1 అండ్ V2. V1 వచ్చేసరికి 1.8 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది అండ్ V2 వచ్చేసరికి 3.1 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఐడీసీ రేంజ్ అయితే V1కి 86 కిలోమీటర్స్ ఇచ్చారు, V2కి అయితే 158 కిలోమీటర్స్ ఇచ్చారు. V1 0 నుంచి 80% ఛార్జ్ చేయడానికి 2 hours and 20 minutes పడుతుంది. అదే కనుక V2 అయితే 4 hours and 10 minutes పడుతుంది ఫ్రమ్ 0 to 80. ఇప్పుడు ఈ వెహికల్స్ యొక్క కంట్రోల్స్ అవి చూద్దాం. అండ్ మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి 5.1 inch ఎల్సిడి మల్టీ కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. పైన ఇండికేటర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మనం స్టాండ్ తీసేసి బ్రేక్ పట్టుకొని మనకి ఇక్కడ స్టార్ట్ కొడితే మోటార్ అనేది ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్న పాస్, లాంగ్ బీము, షార్ట్ బీమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది వచ్చేసరికి టర్న్ ఇండికేటర్స్. కింద వచ్చేసరికి హార్న్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మోటార్ స్టార్ట్ స్టాపు. ఇది వచ్చేసరికి పార్క్ అసిస్ట్. మనం ఒకసారి దీని ముందలకి వెనకాలకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 2 అసిస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసరికి మూడ్ చేంజ్. ఈ స్కూటర్లో ఈకో అండ్ సిటీ మోడ్స్ వస్తాయి. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 70 km/h. అండ్ మనం టెస్టింగ్లో చూద్దాం ఏ మోడ్లో మనకి టాప్ స్పీడ్ ఎంత వస్తుంది అనేది. అండ్ మనం ఇక్కడ కనుక క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3 సెట్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ సెట్ చేసుకోవడానికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము అవన్నీ చూపిస్తుంది. అండ్ నాకు ఈ వెహికల్ అయితే ఫ్రెష్ పీస్ ఇచ్చారు. జస్ట్ నేను తీసుకున్నప్పుడైతే కేవలం 2.5 కిలోమీటర్సే ఉంది రీడింగ్. నాకైతే కొత్త బండి షోరూంలో నుంచి మనం బయట తీసుకొని వస్తే మనకి ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో డ్రైవింగ్లో, నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మనం అలాగే కిందకు వస్తే మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు. దీనికి కూడా కొన్ని చిన్నపాటి స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ చిన్నపాటి డాక్యుమెంట్స్ కానీ ఫోన్ కానీ ఇక్కడ ఫోన్ పెట్టేసుకొని మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నపాటి హుక్ కూడా ఇచ్చారు. మ్యాక్సిమం వెయిట్ వచ్చేసరికి 3 kgs. ఎక్కువ బల్కీ లేకుండా బేసిక్ డిజైనే వచ్చింది. అండ్ ఇది ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, బట్ లుకింగ్ అయితే బాగుంది. మంచి ఎండలో కూడా విజిబిలిటీ బాగుంది. అండ్ టచ్ స్క్రీన్ కాపోవచ్చు, అండ్ ఇప్పుడు వచ్చే స్కూటర్స్లో లాగా అడ్వాన్స్ కాపోవచ్చు, బట్ మీకు మొబైల్ ఫోన్ యాప్ వస్తుంది టీవీఎస్ వాళ్ళది. ఆ యాప్ నుంచి మీరు అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. జియో ఫెన్సింగ్ ఉంటుంది, మ్యాప్ అది చేసుకోవచ్చు. అట్లా రకరకాల ఆప్షన్స్ అన్నీ మనకి ఇప్పుడు స్మార్ట్ బైక్స్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఫీచర్స్ మీరు యాప్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం చిన్న ఎల్సీడీ, లో బడ్జెట్లో ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు.
మనం మోటార్ ఆన్ చేసినాక మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఇలా కనపడుతుంది. అండ్ పైన వచ్చేసరికి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. కింద వచ్చేసరికి కిలోమీటర్స్ స్లాష్ అవర్స్ అండ్ ఈకో మోడ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది టైము. అండ్ ఇక్కడ సిగ్నల్ ఉంది. ఇది 4G సిగ్నల్. మనకి దీంట్లో బ్లూటూత్ ద్వారా కూడా మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మ్యాప్స్ సెండ్ చేసుకుంటే కనెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ లెఫ్ట్ వెళ్ళటానికి రైట్ వెళ్ళటానికి మ్యాప్స్ సిగ్నల్ చూపిస్తుంది. మనకి ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే పార్క్ అసిస్ట్ ఆన్ అవుతుంది బ్రేక్ పట్టుకొని. అండ్ ఇక్కడ ఫార్వర్డ్ అండ్ మనం ఇంకొకసారి క్లిక్ చేస్తే రివర్స్. ఇక్కడ బ్రేక్ పట్టుకొని తిరిగి పార్క్ బటన్ నొక్కితే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెహికల్ యొక్క ప్రైస్ స్పెసిఫికేషన్ చూద్దాం. V1 వచ్చేసరికి 92,250 ఎక్స్ షోరూమ్ పడుతుంది. అదే కనుక V2 అయితే 1,09,200 పడుతుంది. అదే కనుక మనం బ్యాటరీ యాక్సెస్ సర్వీస్ కనుక తీసుకుంటే 50,000 డౌన్ పేమెంట్ చేసి మంత్లీ మనం 862 రూపీస్ బ్యాటరీ యాక్సెస్ సర్వీస్ అయితే మనం కట్టుకోవచ్చు మంత్లీ. అండ్ బ్యాటరీ యాక్సెస్ సర్వీస్ తీసుకున్నప్పుడు మనకి మంత్లీ వాళ్ళు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరు V1 అవాయిడ్ చేయండి, V2 తీసేసుకోండి. అండ్ మనకి పెద్ద సైజ్ బ్యాటరీ వస్తుంది, ఎక్కువ రేంజ్ ఉంది. అండ్ V1కి V2కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఈ వెహికల్ అయితే మెయిన్గా కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకైతే బాగా సూటబుల్గా ఉంటుంది. మంచి డిజైన్ లుక్, స్పేషియస్ అండ్ పెద్ద సీట్తో వస్తుంది. అలాగే ఇప్పుడు కాలేజ్కి అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఆర్ఎల్స్ మనకి బీటెక్లో కానీ ఇప్పుడు సొంతగా బండి వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లా వెళ్ళేటప్పుడు లో బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ బండి అనేది కూడా సూటబుల్గా ఉంటుంది. తక్కువ ఖర్చులోనే మీకు మంచి బండి అనేది వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు డైలీ మార్నింగ్ అవర్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. పాలకు కానీ మిల్క్ అట్లా వేసే వాళ్ళు ఉంటారు. అండ్ స్విగ్గీ ఇట్లాంటి వాళ్ళు కానీ వాళ్ళ కనుక రోజు 100 కిలోమీటర్స్ రేంజ్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ స్పేసు వెనకాల సీట్ స్పేసు అది బాగుంది కాబట్టి వాటికి కూడా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క బ్యాటరీ, వెహికల్ అండ్ ఛార్జర్ యొక్క వారంటీ అయితే 3 ఇయర్స్ 50,000 కిలోమీటర్స్ వస్తుంది. మనం యాడ్ ఆన్లో మనం ఇంకొక 2 ఇయర్స్ అండ్ ఇంకో 20,000 కిలోమీటర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈకో మోడ్లో టాప్ స్పీడ్ అయితే నాకు 48 వచ్చింది. అప్ అండ్ డౌన్స్లో 50 అట్లా అందుకుంటుంది, కానీ డౌన్లో ఉన్నప్పుడు స్టడీగా అయితే 48 ఈజ్ ది హైయెస్ట్. ఈకో మోడ్లో స్పీడ్ కూడా 45 దాకా చాలా స్పీడ్గా అందుకుంటుంది. సిటీ ట్రాఫిక్లో అట్లా ఈజీగానే ఈకో మోడ్లో వాడేసేయచ్చు. వెహికల్ టర్నింగ్ అది కూడా చాలా ఈజీగానే తిరుగుతుంది. స్పీడ్ బ్రేకర్ కాడ కూడా స్మూత్గానే ఉంది, ఈజీగా ఎక్కి దిగుతుంది. అండ్ మరీ అంత హార్డ్గా కూడా లేదు, స్లోగా కనుక ఎక్కి దిగితే. అదే కనుక కొంచెం స్పీడ్గా ఎక్కువ స్పీడ్లో కనుక ఎక్కి దిగితే మాత్రం కొంచెం ఎత్తేస్తుంది బండి. స్మూత్గా ఉన్న రోడ్స్ మీద చెక్ చేసాం కదా, కొంచెం ఇప్పుడు కొద్దిగా రఫ్గా ఉన్న రోడ్ల మీద చెక్ చేద్దాం. ఇప్పుడు ఏదో కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ వచ్చేసాం. అండ్ నేను అసలు బాగోదనుకున్నాను, బట్ సర్ప్రైజింగ్లీ పర్వాలేదు. అరౌండ్ 50-20 అట్లా వెళ్తే మాత్రం కొద్దిగా స్మూత్గానే ఉంది. ఒక 30 ఈజ్ ది హైయెస్ట్ మన ఇట్లాంటి రోడ్లలో. అంత మించి కనుక వెళ్తే బంప్స్ వచ్చినప్పుడల్లా కంప్లీట్గా ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీలో అయితే ఏం కాంప్రమైజ్ కాలేదు. స్విచ్చెస్ అది క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్పీడ్ కూడా డిజైన్ లాగా మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. వెహికల్లో ఇనిషియల్గా ఐస్ వెహికల్స్తో పోల్చుకుంటే మనకి పికప్ అయితే బాగుంది. ఆ తర్వాత కొంచెం స్పీడ్ అందుకోవడానికి స్లోగా అందుకుంటుంది. వెహికల్ స్టెబిలిటీ బాగుంది, 65 అట్లా వెళ్ళినప్పుడు కూడా. స్పీడ్ బ్రేకర్ కాడ అయితే పెద్ద సైజ్ స్పీడ్ బ్రేకర్ల కాడ అయితే కొంచెం బాగా గట్టిగానే స్లో అవ్వాలి. వెహికల్ యొక్క రీజన్ కూడా యాక్సిలరేటర్ వదిలేయంగానే కిక్ అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ అంతా సిటీ మోడ్లోనే డ్రైవ్ చేశాను. సిటీ మోడ్ మంచి కంఫర్ట్ ఇస్తుంది 2 పిలియన్ డ్రైవింగ్లో. నేనైతే సింగిల్, డబుల్ స్పీడ్ బ్రేకర్స్లో టెస్ట్ చేశాను. అండ్ స్పీడ్కి వెళ్ళినప్పుడు కానీ స్లోగా వెళ్ళినప్పుడు కానీ 2 సిచ్యువేషన్స్లో నాకైతే కింద స్పీడ్ బ్రేకర్ ఏం తగలేదు. వెహికల్ మోడ్ అది మార్చేటప్పుడు యాక్సిలరేషన్ వదిలి మనం మోడ్ మార్చుకోవాలి. అండ్ ల్యాగ్ ఏం లేదు, జస్ట్ మీరు బటన్ నొక్కగానే వెంటనే మోడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ బండిలో ఎదురు హ్యాండిల్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ అది మనకి మంచి పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంటుంది సీటింగ్ కూర్చున్నప్పుడు. ఇప్పుడు సిటీ మోడ్ టెస్ట్ చేద్దాం. సిటీ మోడ్లో టాప్ స్పీడ్ అనేది 70,
చూద్దాం ఎంత స్పీడ్ అందుకుంటుందో. 69 ఈజ్ ది హైయెస్ట్. ఏమైనా స్లోప్ కిందకేమైనా ఉంటే 70 అందుకోవచ్చు. అప్ టు 65 అయితే చాలా క్విక్గా పికప్ తీసుకుంటుంది. 65 తర్వాత స్లోగా పికప్ చేస్తుంది. వైబ్రేషన్ అట్లాంటిది ఏం లేదు, బండి స్టేబుల్గానే ఉంది టాప్ స్పీడ్లో కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఆర్బిటర్ వెహికల్ రివ్యూ. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ తప్పనిసరిగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఈ వెహికల్ రివ్యూ చేయడానికి లింగంపల్లిలోని అభినవ్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు ఇచ్చారు. సో మీరు ఏమైనా బుకింగ్స్ చేసుకోవడానికి చెక్ చేయండి.